గుమ్మడికాయ అంత తెలివి ఉంటే సరిపోదండి, బియ్యపు గింజ అంత అదృష్టం కూడా ఉండాలన్నమాట. దేనికైనా సరే అది ఏ వర్క్కైనా పనిచేస్తుంది. అదృష్టం అనేది ఉంటే మనకి ఏ రకంగా అయినా వర్క్ చేసినా చేయకపోయినా అనేది సక్సెస్ అనేది ఇచ్చిద్ది. కాబట్టి ఈ బ్లౌజ్ చూసారా, నేనైతే ఇంత సైజ్ బ్లౌజ్ కుడతానని ఎప్పుడూ అనుకోలేదండి. 34 సైజ్ బ్లౌజ్. ఈ సైజ్ బ్లౌజ్ కుట్టడం చాలా కష్టం అండి. సింపుల్గా ఎలాగ కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా వేరేగా పోస్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనకు కావాల్సినవన్నీ తీసేసుకొని కట్ చేయడానికి పెట్టేసుకుందాము. ఇది వచ్చేసి ఆర్ట్ జాకెట్ అని చెప్పాగా, ఈ రెండు ఏంటంటే కాటన్ ఒకేసారి కత్తిరించేస్తాను అనమాట. రెండు ఒకరివే కాబట్టి ఒక కస్టమర్కి ఇలాంటి జాకెట్లు ఉన్నప్పుడు ఈజీగా ఒకసారి కట్ చేసేసుకోవచ్చు అనమాట. నేను కూడా రెండు ముడతలు లేకుండా చూసుకొని ఓపెన్స్ అనేవి కెమెరా వైపు పెట్టుకున్నాను. క్లోజ్ అనేది నా వైపు ఉందనమాట. రెండు సమానంగా పట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. ఏంటంటే 34 సైజు, 35, 40 సైజ్ బ్లౌజులు అయితే కుట్టాను. కానీ ఏంటంటే ఈ హ్యాండ్స్ కూడా ఈవిడి ఏంటంటే బాగా లెంత్ ఎక్కువ అనమాట. 12 ఇంచెస్ అయితే హ్యాండ్స్ ఉన్నాయి. కానీ ఇంత నడుము పొడవు హ్యాండ్స్ పొడవు అన్నప్పుడు కుట్టడానికి చాలా ఇబ్బంది అయిపోద్దండి. అతుకులు అనేవి చాలా పడతాయి అనమాట. కానీ ఈ కస్టమర్ ఏంటంటే అతుకులు పడితే నచ్చదు ఈవిడికి, మళ్ళీ అదొకటి అనమాట. అతుకులు తక్కువగా పడేలాగా చూడమంటది. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదండి. కానీ అతుకులు అనేవి కొంచెం తక్కువగా పడేలాగే కుడతానమాట. ఈ కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను కుట్టిందే, చూసారు కదా. చాలా వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను చూపించాను, అంటే ఫేస్ కనపడకుండా చూపించాను అనమాట. ఫస్ట్ అయితే నడుము లూజ్ తీసుకుంటున్నాను. ఫేసు క్లాత్ కనపడాలంటే కుదరదు కదా, అందుకని నేను ఫేస్ కట్ చేసి బ్లౌజ్ మీదే కెమెరా అనేది పెట్టాను, ఖచ్చితంగా కనపడిద్దని. 34 సైజుని 2 భాగాలు చేస్తే 17 ఇంచులు వచ్చింది. దాన్ని మళ్ళీ 2 భాగాలు చేస్తే 8.5 వచ్చిందనమాట. 8.5 చెస్ట్ లూజ్కి ఒక 1 ఇంచ్ కలుపుకొని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే నడుము లూజ్ చూపిస్తున్నాను. ఎక్కువ తక్కువ కాకుండా క్లాత్ అనేది ఇలా మార్జిన్ కొట్టేసుకోవాలి. కింద 8.5 పెట్టుకొని ఒక 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం పెట్టాను, 1.5 ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూసారు కదా, ఇలా పట్టుకొని లాగకూడదు అనమాట. బ్లౌజ్ అనేది మీకు కెమెరాలో లాగినట్టు కనిపించింది, కానీ నేను లాగినండి, నార్మల్గా పట్టుకుంటాను అనమాట. బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చి 15 ఇంచులు అనేది వచ్చింది. 15 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచులు అనేది ఇక్కడ పెడుతున్నాను. ఇటు కూడా సేమ్ 16 ఇంచులు, అటు ఇటు 16 ఇంచులు పెట్టేసుకొని ఇలా స్కేల్తో గీత గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత నెక్ కోసం మనం, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు అనేది నెక్ కోసం తీసుకుందాం. 3 ఇంచులు అనేది షోల్డర్ కోసం, 5.5 వచ్చింది. కింద కూడా 6 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇటు కూడా 6 ఇంచులు పెట్టేసుకున్న తర్వాత ఒకసారి స్కేల్తో మళ్ళీ గీసేసుకుందాం. ఇటు 5.5, పైన 5.5 వచ్చిందిగా, కింద కూడా 5.5 అలా పెట్టేసుకొని ఇలా స్కేల్తో గీత గీసేసుకోవాలి. గీత కొట్టేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కొలిచి చూపిస్తాను. నాకు ఎందుకో బాగా పొడవు ఎక్కువ అనిపిస్తుంది బ్లౌజు, అలాంటప్పుడు ఇలా కొలుచుకోవచ్చు అనమాట. 16 ఇంచులు సెంటర్లో కూడా 16 ఇంచులే వచ్చిందండి. కరెక్ట్గానే ఉంది బ్లౌజ్. పెద్ద సైజు బ్లౌజ్ అన్నాగా, అందుకే నాకు ఇలాగ అనిపిస్తుందేమో. 1.5 అయితే సంక రౌండ్ కోసం పెట్టుకున్నాను. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్తో ఇలా గీత గీసేసుకుంటే సింపుల్గా మనకి సంక రౌండ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. చెస్ట్ లూజ్ కోసం చెప్పాను కదా, 8.5 పెట్టాను కింద నడుము లూజ్తో ప్రకారం. 1.5 ఎక్స్ట్రా పెట్టి 1.5 ఖర్చు కోసం అనేది పెట్టేసి ఈ బ్లౌజ్ అయితే ఒకసారి ఈ ఖర్చు వైపు కూడా ఒకసారి కొలుచుకొని నెక్ ఇలా సెంటర్లో పట్టుకొని ఒక 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ ఇటు ఇలాగా పైన 2.5 పెట్టాగా, కింద కూడా 2.5 పెట్టేసుకొని ఇలా గీత గీసేసుకోవాలి. రౌండ్ మెడ పెడుతున్నానండి. కస్టమర్ ఎప్పుడు రౌండ్ మెడ పెట్టుకుంటారు, కొంచెం పెద్ద వయసు అనమాట. రౌండ్ మెడ పెట్టేసుకొని స్కేల్తో ఇక్కడ చంక దగ్గర పట్టేయకుండా కొంచెం ముడతలు రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా గీత గీసుకొని కట్ చేసేసుకోండి క్లాత్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజు నడుము లూజు 8.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా ఇలాగ టేప్తో ఇలాగ నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా 8.5 రావాలి ఖచ్చితంగా, 1.5 ఖర్చు కోసం. స్కేల్ తీసుకొని క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఒకసారి చూసుకోవాలి. 2 క్లాత్లు వేసాం కదా, అలాంటప్పుడు కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటాయి స్కేల్తో గీసినప్పుడు. మొత్తం కత్తిరించేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చి పెద్ద సైజు కదా, కొంచెం హెవీ హ్యాండ్స్, ఖర్చు కూడా ఎక్కువ పట్టిద్ది అనమాట వీళ్ళకి. అంటే అతుకులు అనేవి ఎక్కువ పడతాయి, కొంచెం ఖర్చు కూడా ఎక్కువే ఉంచాలి. వీళ్ళు ఎప్పుడు కుట్లు తీసుకుంటారో తెలీదు ఇలాంటి వాళ్ళు.
నీట్గా కత్తిరించేసుకోండి. 2 అయిపోయినాయి కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ కత్తిరిస్తాను. క్లాత్ అనేది సరి సమానంగా పట్టుకోండి. ఇలా సమానంగా పట్టుకొని ఎక్కువ క్లాత్ ఏదన్నా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తక్కువ అలాంటివి కత్తిరించేసుకోవాలన్నమాట. బాగా మందంగా ఉందండి క్లాత్. జాకెట్ ముక్కలు అనేవి చాలా రేట్ ఎక్కువ అనుకుంటా. కొంచెం 2 సమానంగా పట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ తీసుకొని లెంత్ చూస్తున్నాను. లెంత్ కుట్టు దగ్గరకు మార్కు, పైకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకుంటే ఖర్చు కోసం ఒక మార్కు. చూసారు కదా, మొత్తం ఇది ఫుల్ లెంత్ 12 ఇంచులు అయితే వచ్చింది. ఇటు కూడా 12 ఇంచులు పెట్టుకొని 3 ఇంచెస్ అని డౌన్ తీసుకుంటున్నాను. 3.5 కూడా తీసుకోవచ్చు. 3 ఇంచెసే పెడతాను ఎప్పుడు ఈ కస్టమర్కి. 8.5 నడుము లూజ్ 8.5 కదా, ఇక్కడ మార్కింగ్ 8.5కి 1 ఇంచుకు పైన మార్కింగ్. హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను, లూజ్ తీసుకోలేదు. హ్యాండ్ లూజు ఖర్చు కోసం ఒక మార్కింగ్. అంత ఖర్చు అనేది మనకి పెద్ద ఏం కనపడదు అనుకుంటా, కొంచెమే పట్టిద్ది ఖర్చు అనేది. పెద్ద సైజు బ్లౌజులు బాగా ఇవి. హ్యాండ్ షేప్ అనేది నేను ఒకసారి కత్తిరించేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందన్నది. షేప్ అనేది మనకి మంచిగా తిరగాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ 2 కత్తిరించేసుకున్న తర్వాత నేను ఒక హ్యాండ్ తీసుకొని ఇలాగ చూడండి ఒకసారి షేప్ ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కోసం ఒక బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ కస్టమర్ చెస్ట్ ఎక్కువ ఉంటుందండి బాగా. ఎంత క్రాస్గా వేసుకుంటే అంత మంచిదన్నమాట ఇలాంటి బ్లౌజ్కి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మామూలుగా స్ట్రైట్ కటింగ్ అనేది వేసేసుకోవచ్చు. క్లాత్లు అనేవి చూసుకోవాలన్నమాట, కింద మీద సమానంగా ఉన్నాయా లేదని. కింద క్లాత్ పై క్లాత్. ఫ్రంట్ లోత్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసుకొని ముందు నెక్ ఉంటుందిగా, ఫ్రంట్ నెక్ ఇలా కొలుచుకోవాలి. ఇలా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా చూసుకున్న తర్వాత 4 హుక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ లెంత్ అనమాట సాగదీయకూడదండి. బ్లౌజ్ అనేది మామూలు నార్మల్గానే పట్టుకోవాలి. సమానంగా వచ్చింది. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఈజీగానే చెప్పినట్టున్నాను, మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కత్తిరించేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. షేప్ బెల్ట్ అనేది ఒక్కటి కత్తిరించి చూపిస్తానమాట. బ్లౌజ్ అనేది అటు ఇటు జరగకుండా కొంచెం పట్టుకొని గట్టిగా కత్తిరించుకోండి కత్తిరించుకునేటప్పుడు. చూసారు కదా అంత పర్ఫెక్ట్గా, అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్లౌజ్ అనేది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఒకటి కత్తిరించి చూపిస్తానమాట. ఆల్రెడీ మనకి షేప్ బెల్ట్ షేప్లో ఒక ముక్క అనేది వచ్చింది. చూసారు కదా ఈ ముక్క, దీన్ని కొంచెం ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. మనం కాటన్ క్లాత్లు గట్టి వేసి కుడతాం కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం షేప్ తీసుకొని అతికేసుకుంటే అయిపోయింది. ఓకే, చూసారు కదండి. వీడియో అనేది పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో అనేది మీకు నచ్చినట్టయితే.